బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మణ్య గీత భవతవ బ్రహ్మణ్య గీత భవపాత బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మణ్య గీత భవతవ బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మణ్య గీత భవపాత బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మణ్య గీత భవపాత అధర్వరూప సుదియాంగోప అధ్వరరూప సుధియాంగోప అధ్వర రూప సుదియాంగోప అధ్వర రూప సుదియాంగోప అమిత ప్రతాప ఆగమదీప అమిత ప్రతాప ఆగమదీప ఆత్మద పరద అఖిలధార ఆత్మల పరద అఖిలధార ఆత్మద పరద అఖిలధార ఆత్మల పరద అఖిలధార ఆగతమతమం పాగిపర ఆగతమతమం పాగిపర హే మృడతాత బ్రహ్మణ్య గీత భవపాత బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మణ్య గీత భవపాత దీనానాథ మహేశ శివాత్మజ దీననాథ మహేశ శివాత్మజ దీననాథ మహేశ శివాత్మజ దీననాథ మహేశ శివాత్మజ దీశాదీయ న ప్రచోదక దీశాదీయ న ప్రచోదక సర్వ ప్రభురసి సకలం వితరసి సర్వ ప్రభురసి సకలం వితరసి మేద్వర త్యాగం జానాసి మేధ్వర త్యాగం జానాసి బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మణ్య గీత భవపాత బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మణ్య గీత భవపాత శంకర సుతగే వైరి భయంకర శంకర సుతగే వైరి భయంకర శరణాగత జన హితంకరా శరణాగత జన హితంకరా శరవణ భవ శరవణ భవ కలి కల్మష నాశన శరవణ భవ కలి కల్మష నాశన శమదమశీల సచ్చిదానంద శమదమశీల సచ్చిదానంద హే మృడతాత బ్రహ్మణ్య గీత భవపాత బ్రహ్మాండనాథ హే మృడతాత బ్రహ్మణ్య గీత భవపాత బ్రహ్మణ్య గీత భవపాత బ్రహ్మణ్య గీత భవపాత. బ్రహ్మాండాలకు నాథుడా, శివుడే తండ్రిగా గలవాడా, బ్రహ్మజ్ఞుల చేత కీర్తింపబడేవాడా, నువ్వు నాకు రక్షకుడివిగా అని వేడుకుంటున్నాడు. ఓ యజ్ఞస్వరూపుడా, మంచివారిని రక్షించేటువంటి వాడా, అమితమైన ప్రతాపం కలవాడా, వేదానికి దీపం వంటివాడా, ఆత్మస్వరూపాన్ని అనుగ్రహించేవాడా,
పరసుఖాన్ని ఇచ్చేవాడా, అన్నిటికీ ఆధారమైనవాడా, నీ దగ్గరకు వచ్చా నేను, నన్ను రక్షించు రక్షించు. దీనులకు అనాథులకు నాథుడా, శివపుత్రుడా, బుద్ధికి ఈశ్వరుడా, మా బుద్ధులను ప్రచోదన చేసేవాడా, నీవు అందరికీ ప్రభువుడవు, అంతా అనుగ్రహిస్తున్నావు. నా యజ్ఞ పశువు ఎక్కడుందో నువ్వు చెప్పగలవు, నీకు బాగా తెలుసు. ఓ శంకరపుత్ర, శత్రువులకు భయాన్ని కలిగించేవాడా, శరణన్న వారికి హితం చేసేవాడా, శరవణంలో పుట్టినవాడా, కలిదోషాన్ని నాశనం చేసేవాడా, శమదమాలే శీలంగా గలవాడా, ఓ సచ్చిదానంద నాకు రక్షకుడివి కమ్ము అని వేడుకుంటున్నాడు. ఆ బ్రాహ్మణ్ మాట విని దేవసేనాపతి వీరబాహుడు అనేటువంటి తన గణాధిపతిని పిలిచి ఆ మేక ఎక్కడ దాక్కుందో చూసి వెతికి పట్టుకోరాపో అని చెప్పాడు. ఆజ్ఞ చేసి పంపించాడు. ఆ వీరబాహుడు ఆ ఆజ్ఞను పొంది స్వామికి నమస్కారం చేసి మేకని వెతకటానికి ప్రారంభం చేసుకున్నాడు. అన్ని చోట్ల వెతుకుతున్నాడు వీరబాహుడు. బ్రహ్మాండాలన్నీ కూడా వెతికాడు. ఎక్కడ వెతికినా కూడా అది కనిపించలేదు. ఉన్నట్టుండి వీరబాహుడు ఆ మేక అరుపులు విన్నాడు. ఎక్కడి నుంచో వింటున్నాడు ఆ అరుపులు. ఆ అరుపులు ఎట్నుండి వస్తున్నాయా అని మనస్సును ఏకాగ్రం చేసి విన్నాడు. అవి వైకుంఠం నుండి వస్తున్నాయని తెలుసుకున్నాడు. తెలిసింది, ఓహో విష్ణువు యజ్ఞస్వరూపుడు కనుక మేకను ముందే స్వీకరించాడా అనుకున్నాడట. ముందుగానే వెళ్ళిపోయిందేమో అక్కడికి అనుకుంటూ వైకుంఠానికి పరిగెత్తాడు. అక్కడికి వైకుంఠంలో ఆ మేక అక్కడే కనిపించింది. అక్కడే ఉంది ఆ మేక. దాని మెడలో యూపస్తంభం అంటే ఆ పూజా స్తంభం అనే ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం వేలాడుతుందట. ఆ వీరబాహుని చూశాడు ఆ మేకను. వీరబాహుని చూస్తూనే ఆ మేక ఇంకా ఎక్కువ భయపడి అలజడ చెంది ఎక్కువ భయపడుతూ వణుకుతూ నిలుచుంది అక్కడ గట్టిగా. వీరబాహుని అంతటి వాడికి ఆ మేకను వశపరుచుకోవటం చాలా కష్టంగా ఉంది. చాలా గట్టిగా నిలుచుంది అక్కడ. చాలా దుస్సాధ్యమైపోయిందట. ఆయన ఎట్లనో కట్టుకున్నాడు. కష్టపడి దాన్ని పట్టుకున్నాడు. ఆ మేక కొమ్మలను పట్టుకొని కొమ్మును పట్టుకొని దాన్ని విడదీసి దాన్ని విరగదీసి ఎట్లనో లొంగ తీసుకొచ్చేసి నేరుగా కుమారస్వామి ఎదుట ఉంచేశాడు, పడగొట్టాడు. ఇంత జరిగినా కూడా ఆ మేక అరుపులు మాత్రం అంటూనే ఉంది. మ్యా 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 నేను 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 అంటూనే ఉంది. ఆ మేక అరుపులు మాత్రం నిలపడలేదు. అది గట్టిగా అరుస్తూనే ఉంది. దాన్ని చూసి ఆ కార్తికేయ స్వామి వెంటనే సింహాసనం దిగి దాన్ని ఎక్కి కూర్చున్నాడు. అంతే, ఇంకా ఎక్కి కూర్చుంటే అదే క్షణంలో ఆ మేక అరుపులంతా ఆపి సంతోషంగా ఏమాత్రమూ శ్రమ లేకోకుండా ఒక ముహూర్త కాలంలో బ్రహ్మాండాన్నంతా చుట్టుకొని వచ్చేసింది. మళ్ళీ అదే స్థానానికి వచ్చి నిలుచుందట. స్వామిని ఎత్తుకొని వచ్చేసి అక్కడి నుంచి అట్లా ఒక క్షణంలో పెట్టుకొని వచ్చేసిందట. అప్పుడు ఆ స్వామి ఆ మేక నుండి కిందుకు దిగి తన ఆసనాన్ని అలంకరిస్తూ ఆ మేక అక్కడే నిలబడి కుమారుణ్ణి దీనంగా చూస్తూ ఉందట. అప్పుడు ఆ నారద బ్రాహ్మణుడు ఉన్నాడు కదా పక్కలోనే, దేవదేవ దయానిధి నీకు నమస్కారము, నా మేకను ఇవ్వు నాకు, నేను ఆనందంగా యజ్ఞాన్ని పూర్తి చేస్తాను, నన్ను నీ మిత్రుడిగా చేసుకో. ఈ మాటలు వింటూనే కార్తికేయుడు వదయోగ్యో న విప్రాజ స్వగృహం గచ్చ నారద పూర్ణోస్తు తే ధ్వర సర్వగా ప్రసాదేవ మే కృతగా ప్రసాదేవ మే కృతః
నారద విప్ర, మేకను వధించటం బాగలేదయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు నీ యజ్ఞం నా అనుగ్రహం చేత పరిపూర్ణ అవుతున్నది. జీవహింస చేసి యజ్ఞం చేయాలనేది లేదు. హింస చేసి యజ్ఞం చేసిన వాళ్ళు, యజ్ఞపురుషుడు ఆ హింసించినటువంటి జంతువుల్ని తన మంత్రశక్తితో బతికించటానికి చేతనైతే మాత్రమే యజ్ఞం చేయాల, లేకపోతే చేయకూడదు. కేవలం నరకటం కాదు అక్కడ. దాన్ని నరికి నువ్వేమిటే అని ముక్తి పొందేది. నువ్వు నారాయణలోకి నువ్వేమిటే పొందేది. చూడు, ఇంకా వెనకలు వెళ్ళి యజ్ఞాలు చేశారు, బ్రహ్మాదులు కూడా చేశారు. బ్రహ్మకు ఆ శక్తి ఉందయ్యా, నీకేముంది నీ ముఖం? యజ్ఞం చేసినటువంటి బ్రహ్మపుత్రులు, మానసపుత్రులు అందరూ యజ్ఞం చేశారు, మహర్షులంతా కూడా. తక్షణమే యజ్ఞ పశువుని నీళ్లతో తన యొక్క మంత్రజలాలతో చల్లుతూనే లేచి వెళ్ళిపోయినాయి. నీ చేతమవుతుంది, నువ్వేం చేశావు? చంపడం అంతే నీది. అత్యంత భక్తితో స్మరణ యజ్ఞం చేయి, నువ్వు నామయజ్ఞం చేయి చాలు. ఈ యజ్ఞం నువ్వు చేయకును అని అప్పుడే చెప్పాడు. ఇప్పుడు కాదు చెప్పింది. జీవహింస చేసి యజ్ఞం ఏమిటి చేయటం? అక్కడ హింస చేశావంటే యజ్ఞం కాదది, పాపం అది. నీ యజ్ఞం నిజంగా మంత్రశక్తితో ఉన్నది అని సాక్షి, మొదటి సాక్షి యజ్ఞ పశువుని బలి తీసుకున్న పశువుని యజ్ఞ జలముతో బతికినప్పుడు మాత్రమే నీకు సిద్ధి అయింది అని అర్థం. ఇంత చిన్నదాన్ని నువ్వు బతికించలేకపోతే నువ్వు అమరలోకానికి ఎక్కడా వెళతావు? నువ్వు నీ ముఖం అమరలోకానికి వెళ్ళేది సామాన్యం అనుకున్నావా? ఏరోప్లేన్లో వెళ్ళటానికి అమరలోకము నీకు, గోలోకం, నారాయణలోకం వెళతావు నువ్వు. మేకను చంపి, గొర్రెను చంపి, గుర్రము చంపి యజ్ఞం చేయటం అని ముఖం. ఇంకొక ప్రాణిని చంపడానికి నీకు ఎక్కడా ఉంది నీకు అధికారం? యజ్ఞం చేయాలి ఉన్నది. పశు యజ్ఞం చేసేటువంటిది ఉన్నది, లేదని కాదు నేను చెప్పలే. కానీ ఏం చేశారు వాళ్ళు? బ్రహ్మాది దేవతలంతా ఏం చేశారు? వాళ్ళు బతికించారు తక్షణమే. మళ్ళీ దానికి ఉన్నది. రెండవది దానికి ఇంకా జన్మ లేదు, దానికి ముక్తి ఉన్నది అనే దృష్టి అటువంటి జీవినే తీసుకొచ్చారు. నీ చేత ఏమవుతుంది? అటువంటి ఎతకటాన్ని నీకెక్కడవుతుంది దానికి? అది కూడా నీతో అమరలోకానికి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అసలు ఇక్కడ కూడా అనుభవించేటువంటి ఇంకా ప్రాణం ఉండినప్పుడు దాన్ని తీయకూడదు. నువ్వు వెళ్ళ, నేను చెప్తున్నాను అంతే. నీకు యజ్ఞ ఫలం అంతా వచ్చేసింది, పో, నేను అనుగ్రహించాను పో అన్నాడట అని ఆశీర్వదించాడట. ఆ బ్రాహ్మణుడు కుమారస్వామి మాటలు విని చాలా సంతోషపడ్డాడు. ఎవరికి దొరుకుతుంది అటువంటిది? ఇటువంటి దృశ్యం ఎవరికి దొరికింది? వీడికి మాత్రమే దొరికింది. ఈ నారద బ్రాహ్మణుడికి మాత్రమే దొరికింది. చాలా చెప్తూ అక్కడ ఆశీర్మంత్రాలు చదివి స్వామికి నమస్కారం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈ ఘట్టం స్వామి యొక్క దయాహృదయాన్ని, సార్వభౌమత్వాన్ని, కర్మఫల ప్రదాయిత్వాన్ని కూడా చెబుతుంది. కర్మఫలం కూడా నాదేనే అన్నట్టుగా చెప్తున్నది ఇక్కడ. మొత్తం నాకే అర్పణ చేస్తున్నావని, అన్నీ బ్రహ్మార్పణ చేసి నాకే చేస్తున్నావని. ఇక కుమారస్వామి చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలను చూసి విష్ణుమూర్తి కూడా ఆశ్చర్యపోయాడట. దేవతలందరికీ కూడా కుమారస్వామిపై చాలా విశ్వాసము, ప్రేమ ఇంకా బాగా దృఢమైపోయినాయి. సందేహము లేదు బ్రహ్మనే, సందేహము లేదు దివ్య శక్తినే అనుకున్నారు దీంతో. అప్పుడు అందరూ కూడా కుమారస్వామి దేవతలంతా ఉద్దేశించి, ఓ మహావీరులారా, యుద్ధకాలము ఆసన్నమైంది, యుద్ధానికి సన్నద్ధులు కాండి, అందరూ కూడా లేయండి, అందరూ లేచి అందరూ తయారైపోండి. దేవతలు చతురంగ బలాలతోనూ నానా శస్త్రాస్త్రాలతోనూ కూడా యుద్ధానికి సిద్ధంగా కుమారస్వామి ముందుండి ఆ సేనను నడిపించాడు. అద్భుతమైనటువంటి ఆ సేనను పట్టుకొని వెళుతున్నాడు స్వామి, నడిపిస్తున్నాడు. ఆ మహాసేనుడు
దేవ సైన్యాన్ని తారకాసురుడి రాజధాని అయినటువంటి శోణిత నగరం వైపు నడిపిస్తూ ఉండగా అశరీరవాణి ఇట్లా పలుకుతున్నది, దేవతలారా, మీరు కుమారస్వామిని ముందుంచుకొని యుద్ధానికి సన్నద్ధులై ఆ రాక్షసులను జయించి విజయాన్ని పొందండి అని అశరీర ఆకాశవాణి అంటామే, అది పలుకుతూ ఉన్నదట. ఆ వాణిని విన్న దేవతలు మనస్సులోని భయాన్ని కూడా వదిలేశారు. ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు సైన్యము. దేవసేనాధిపతి అందరినీ నడిపిస్తున్నాడు. యుద్ధ వార్త ముందుగానే తెలుసుకున్నటువంటి తారకాసురుడు గొప్ప సైన్యంతో బయలుదేరాడు. ఊరికే ఉన్నాడా? కాసుకున్నాడు. యుద్ధానికోసమే కదా పుట్టాడు వీడు. తారకుడి సైన్యాన్ని చూసి దేవతలంత సింహనాదాన్ని చేశారు, చూశారు. ఇంతవరకు అంత సైన్యం చూడలేదు వీళ్ళు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు. దేవతలకు ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందా అని తాను ఆశ్చర్యపోతున్నాడు. దేవతలు ఆశ్చర్యపోతున్నారు తారకాసురుని యొక్క సైన్యం చూసి. ఆ తారకాసుడు ఆశ్చర్యపడుతున్నారు. ఈ కోతులుగా ఉండేవాళ్ళంతా ఎట్లా వచ్చారా వీళ్ళంతా, ఎంత ధైర్యం వచ్చింది? అదే నిజ రూపాలు తీసుకొని వచ్చేస్తున్నారు అందరు కూడా. కోతులు, కుక్కలు, గద్దలు, గూబల్లాగా ఉండినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్లా వచ్చింది వీళ్ళ? దేవతా సైన్యము ప్రళయమేఘంలాగా ధ్వని చేస్తూ ఉన్నదిట. యుద్ధ దుందుబులు మూగాయి. రాక్షసులు కర్కశమైనటువంటి వాయిద్యాలను వాయించారు. గర్జిస్తూ గంతులు వేశారు. వారి గంతులకు లోకాలు కంపించాయి. భయంకర శబ్దాన్ని విని కూడా దేవతలు నిర్భయులై తారక సైన్యంలో యుద్ధం చేయాలనేటువంటి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. యుద్ధం. దేవేంద్రుడు కుమారస్వామిని తన వాహనమైన ఐరావతంపై కూర్చోబెట్టి లోకపాలుకలతో కలిసి ముందుకు నడిచాడట. ఇక అప్పుడు దుందుబులు, భేరిలు, తుర్యాలు, అంటే భేరిలు, తుర్యాలు, వీణలు, వేణువులు, మృదంగాలు మారుమ్రోగాయి. అంతా గంధర్వులు గానం చేశారు. కుమారస్వామి ఐరావతాన్ని ఇంద్రుడికిచ్చి అనేక వింతలతో కూడినటువంటి విమానాన్ని ఎక్కాడు. ఆ విమానానికి ఇరుపక్కల కూడా గంధర్వులు చామర సేవ చేశారు. వరుణుడు ఛత్రాన్ని కుమారుడు శిరస్సుపై పెట్టాడు. ఇంద్రాది దేవతలు తమ సైన్యాన్ని వేరు వేరు వ్యూహాలతో తీర్చిదిద్దారు. యుద్ధం ప్రారంభమైంది. క్షణంలో ఆ ప్రదేశంలో రక్తపు ఏరులుగా సముద్రంగా ఎన్నో వంకలు పారేతం వస్తున్నాయి. ఆ రక్తం. అతిరథ మహారథులు ఎందరో కూడా నేలకు చచ్చిపోతున్నారు. అక్కడికి అందరికీ నేలకు పడుతున్నారు అందరూ కూడా. కుమారస్వామి ఆకాశం నుండి కూడా జరిగేదంతా చూస్తున్నాడు. పంపించాడు కానీ చూస్తూ ఉన్నాడు. అట్లా ఇంతలో తారకుడు స్వయంగా పెద్ద సైన్యంతో యుద్ధానికి దిగాడు. అట్లనే టీవీలాగా చూస్తున్నాడు స్వామి. ముందుకు ఏం జరుగుతుందో వదిలాడు ముందుగా వీళ్ళందరినీ కూడా. చిల్లర దేవతల నుంచి అసలైన దేవతల వరకు అందరినీ వదిలాడు చూస్తామని చెప్పి. వీళ్ళంతా దాక్కున్నారు కదా, దాక్కొని ఎప్పుడు యుద్ధం చేయాలా అనుకున్నారు. అందుకని అట్లా వదిలాడు, చూస్తాం వీళ్ళ గర్వం ఎట్లా ఉందో అని. ఇంద్రుడు ఐరావతం ఎక్కాడు, తారకాసుడితో పోరాడుతున్నాడు. అది కూడా చూస్తున్నాడు పైన. ఆ యుద్ధంలో తారకుడు ఇంద్రుడితో చాలా రోజులకు కాచుకున్నాడు. తారకుడు ఇంద్రుడితో యుద్ధం చేయాలని బాగా చేస్తున్నాడు. ఇప్పుడు సంహ్రాదుడు అగ్నితో, జంబుడు యముడితో, మహాప్రభుడు నివృత్తితో, బలుడు వరుణుడితో, సువీరుడు వాయువుతో, పవమానుడు కుబేరుడితో అంత పంచుకున్నారు. వాళ్ళంతా పంచుకొని యుద్ధం చేస్తున్నారు. ఆ మహా యుద్ధ సంగ్రామంలో అందరూ కూడా వారి బలాన్ని ప్రదర్శించుకుంటున్నారు.
చాలా రోజులు అట్లట్లే కూర్చున్నాడు. జుడ్డు పట్టిపోయింది, ఒళ్ళంతా తిని 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 ఇప్పుడంతా గుద్దులాడుతున్నారు. ఒక్కరిని మించి ఒకరు పోరాడుతున్నారు. నానా ఆయుధాలతో, ముష్టి యుద్ధాలతో, ఒకటేమిటి అన్ని విధమైనటువంటి ఇంద్రియాలతో పోరాడుతున్నారు. కానీ ఎవరు గెలవలేకపోతున్నారు. చిల్లర వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు. అంతేగాని ఈ పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం ఎవరికి కూడా ఎంతసేపైనా జరుగుతూనే ఉన్నది యుద్ధము, ఎన్ని రోజులైనా జరుగుతూనే ఉన్నది. తారకుడు తన దగ్గర ఉన్నటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇంద్రుడిపైకి ఒక్కపారి విసిరాడట. అది ఐరావతానికి తగిలి అది కాస్త మూర్ఛపోయింది. తర్వాత జరిగినటువంటి యుద్ధంలో ఆ లోకపాలకులు రాక్షసుల చేతుల్లో ఓడిపోతున్నారు. దేవతలంతా పరుగులు తీశారు. ఇప్పుడు తెలిసిపోయిందంతా కూడా. కుమారస్వామి నవ్వుతూ నవ్వుతూ పైనుండి చూస్తూనే ఉన్నాడు. శాటిలైట్ కార్యక్రమంలో చూస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి అటాగా చూస్తున్నాడు. అదే సమయంలో వీరభద్రుడు మహాకోపంతో యుద్ధానికి వచ్చాడు. తారకుడిని ఎదుర్కొంటున్నాడు. అక్కడ వారిద్దరి యొక్క భయంకరమైన యుద్ధం జరుగుతున్నది. వాళ్ళు కొంతసేపు యుద్ధం చాలించి విశ్రమిస్తున్నారు కాస్త. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడండి. అసలైన వాడు వచ్చాడు అక్కడికి. నారదుడు బ్రాహ్మడు కాదు, నిజమైన నారదుడు వచ్చాడు. ఇక్కడ వచ్చి, వీరభద్ర, నువ్వు గణాధ్యక్షుడివి, ఈ యుద్ధం నుండి తప్పుకో. తారకాసురుడిని నువ్వు వధించలేవు. జాగ్రత్త, ఏదో సంపుతానని వచ్చావు, నువ్వు ఆత్రపడుతున్నావు, నువ్వు చంపలేవు. ఇప్పుడు వీరభద్రుడు స్వామికి నమస్కారం చేస్తూ ఇట్లా అన్నాడట, ఓ మహర్షి, నేనే తారకాసురుణ్ణి వధిస్తాను. నా పరాక్రమం చూడు. కుమారుడేమిటి, నేను చూస్తాను. ఏ వీరులు కూడా తమ ప్రభువును యుద్ధానికి దేడేట్లు చేస్తారో అటువంటి వారు నపుంసకులవుతారు, మహాపాపిష్టులవుతారు, పాపులవుతారు. అందుకని నా ప్రభువుని నేను దింపను, నేనే దిగుతున్నానన్నాడు. ఇది మర్యాదనో ప్రేమనో అహంకారమో తెలియటం లేదు. ఎవరైతే ప్రభువుకై భయం లేకుండా యుద్ధం చేస్తారో వాళ్లే నిజమైనటువంటి వీరులు. నారదా, నీకు తెలుసా, ఈ వీరభద్రుడు ఏ పాపకృత్యము చేయలేదు ఇంతవరకు అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. నేనే గెలుస్తాను, వాడిని చంపుతాను నేనే. దేవతలారా, నా ప్రతిజ్ఞ వినండి. నేను కుమారస్వామి సహాయం లేకుండా ఆ తారకాసురుణ్ణి సంహరిస్తాను నేను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు గట్టిగా. అంటూ తారకాసుడిపై ఈర్చుకుపడ్డాడండి. ఒకటే పర్యం. తారకాసుడు 10,000 చేతులు కలవాడే భయంకరమైనటువంటి ఆ సింహాన్ని ఎక్కి వీరభద్రుడితో యుద్ధం ప్రారంభించాడు. చెప్పలేనంత అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. ఇంతలో పైనుండి ఉత్కంఠంతో ఆ యుద్ధాన్ని, అంటే పైనుంచి చూస్తున్నటువంటి ఎక్కడ ఏం జరుగుతుందో అని చూస్తూ ఉండేటువంటి స్వామి వీరబాహు అనేటువంటి గణాన్ని పంపాడు. వెళ్ళు నువ్వు, వీరబాహు, నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధాన్ని ఆపు. ఏమో జరిగిపోతుంది ఇప్పుడు, ఈ కొద్దిసేపుకి ఏమో జరిగిపోతుంది. ఈ ప్రతిజ్ఞ గీతజ్ఞ అంతా ఉండదు. వీరభద్రుడికి అర్థం కాలేదు పాపం. వెళ్ళు నువ్వు, కొంచెం రక్షించిపో, వెళ్ళు అంటాడు. స్వామి ఆజ్ఞకు తల వంచి ఆ వీరభద్రుడు ఎప్పుడు చెప్పంపించాడని తర్వాత ప్రభువు చెబుతున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, యుద్ధం చేయకూడదు, నువ్వు నిలుపు యుద్ధాన్ని అన్నప్పుడు ప్రభు యొక్క ఆజ్ఞతో అక్కడి నుంచి వీరభద్రుడు వెనక్కు మళ్ళీపోతున్నాడు. కుమారస్వామి అలా చేయకపోయినంటే ఏమైపోయేదో, మహాఘోరం జరిగిపోయేది. వీరభద్రుడు ఉండేవాడు కాదు, ఇప్పటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ప్రభు యొక్క వరం కదా. తారకుడు ఎవరితో సావాలని చెప్పేసి తారకుడు అందరినీ చంపుతాడు, వదలడు. అందుకని యుద్ధం చేయకపోవటమే మంచిది, పరిగెత్తొచ్చాడు. వీరభద్రుడు వెళ్ళిపోయినప్పటికి కూడా తారకాసుడి కోపం చల్లారలేదు, ఇంకా కోపంగానే ఉన్నాడు. దేవతలపై బాణాలు వర్షాన్ని కురిపించాడు. ఇది చూసి మహావిష్ణువు యుద్ధానికి దిగాడు. ఆయన వచ్చాడు, సడన్గా యుద్ధానికి వచ్చేశాడు, తట్టుకోలేక వచ్చాడు. యుద్ధం అంటే విష్ణుమూర్తికి సరదా కదా. ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా విష్ణుమూర్తుడు ఆ తారకాసుడి మధ్య కొన్ని రోజులు యుద్ధం జరిగిందండి.
ఆ ద్వంద్వ యుద్ధంలో తారకాసుడు మూర్చిపోయాడు. ఆ సమయంలో మా విష్ణుమూర్తి కదా, మూర్చిపోయాడు. కానీ అంతలోనే తేరుకున్నాడు, మళ్ళీ యుద్ధం చేశాడు. మూర్చిపోయాడు, మళ్ళీ తేరుకొని యుద్ధం చేశాడు. కుమారస్వామికి యుద్ధం కన్నుల పండుగ ఉందట, చూస్తూ ఉన్నాడు. చిన్నపిల్లకాయ కదా, 7 ఏళ్ళు కదా, ఏదో ఆటలాగా ఉంది, చిన్న చిన్న ఆటల్లాగా ఉంది స్వామికి. కొట్టుకోండి, గుద్దుకోండి, చడపండి, పొడచండి, నరకండి, కాళ్ళు విరచండి, నరకండి, పీక పిసకండి అని గట్టిగట్టిగా అంటూ చప్పట్లు కొట్టుకుంటూ స్వామి నాట్యం చేస్తూ ఉన్నాడట. చూస్తూ ఉన్నాడు టీవీలో. సరదాగా ఉంది, బాగా ఆనందంగా యుద్ధాన్ని చూశాడు. అటువంటి యుద్ధం ఎప్పుడు ఎవరు చూస్తారు? అంత అద్భుతంగా, అంత ఆనందంగా చూస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మెల్లగా కుమారస్వామిని సమీపించాడు. దగ్గరకు వచ్చి, స్వామి పార్వతీ సుత, ఇక్కడ వ్యర్థమైనటువంటి విష్ణు తారకుల యుద్ధము శోభించటము లేదు స్వామి. ఈ తారకుడు వరం వల్ల విష్ణువు చేతిలో మరణించడు స్వామి. నీకు తెలుసు కదా, నువ్వు తప్ప ఈ పాపిని వేరే ఎవరు సంహరించరు స్వామి. కనుక నా మాట మన్నించి ఆ దుష్ట రాక్షసుణ్ణి సంహరించటానికి సంసిద్ధుడు కమ్ము స్వామి. నువ్వు ఈ తారకాసురుణ్ణి సంహరించడం కోసమే శివుడి నుండి నీవు జన్మించావు స్వామి. రక్ష రక్ష మహావీర, రక్ష రక్ష మహావీర, త్రిదశాన్ వ్యథితాన్ రణే. రక్ష రక్ష మహావీర, త్రిదశాన్ వ్యథితాన్ రణే, వ్యథితాన్ రణే. న బాలస్త్వం యువా నైవ, కిం తు సర్వేశ్వరః ప్రభుః. ఏనం జాగి మహాదైత్యం, త్రైలోక్యం సుఖినం కురు. త్రైలోక్యం సుఖినం కురు, త్రైలోక్యం సుఖినం కురు. ఓ మహావీరా, యుద్ధంలో వ్యతపడుతున్న దేవతలను రక్షించవయ్యా. నువ్వు బాలకుడువు గాని యువకుడువు గాని కావు. నీవు బాలకుడు కావు, యువకుడు కావు. నువ్వు కేవలము సర్వేశ్వరుడువు. నువ్వు స్వామి ప్రభుడవు. ఈ దుష్టుడైన ఈ రాక్షసుణ్ణి సంహరించి ముల్లోకాలను సుఖంగా ఉండేటట్టు కలిగించు స్వామి అని మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసు. వీరబాహు వీరబాహు రక్షక, వీరభద్ర పోషక. వీరబాహు రక్షక, వీరభద్ర పోషక. వీరబాహు రక్షక, వీరభద్ర పోషక. వేగమమ్ము కావర తారకాది శిక్షక, వేగమమ్ము కావర తారకాది శిక్షక. వీరబాహు రక్షక, వీరభద్ర పోషక. వేగమమ్ము కావర తారకాది రక్షక. వేగమమ్ము కావర తారకాది శిక్షక. వీరబాహు రక్షక, వీరభద్ర పోషక. వేగమమ్ము కావర తారకాది శిక్షక. పదునెనిమిది కళ్ళు తెరచి పదునైన శక్తి తోడా, కళ్ళు తెరచి పదునైన శక్తితో పరమ దుష్ట తారకుని సంహరించు గురువరా. 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 వీరబాహు
వీరభద్ర పోషక వేగమమ్ము కావర తారకాది శిక్షక వీరబాహు రక్షక వీరభద్ర పోషక వేగమమ్ము కావర తారకాది శిక్షక నీవే రక్ష దేవతలకు శిక్షకుడవు రాక్షసులకు 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 దయచూడర మమ్ములను దండించర దానవులను దయచూడర మమ్ములను దండించర దానవులను వీరబాహు రక్షక వీరభద్ర పోషక వేగమమ్ము కావర తారకాది శిక్షక వీరబాహు రక్షక వీరభద్ర పోషక వేగమమ్ము కావర తారకాది శిక్షక శివుడవే షణ్ముఖుడా శివుడవీవే షణ్ముఖుడా శుభము నీవే బాలకుడా శివుడవేవే షణ్ముఖుడా శుభము నీవే బాలకుడా గజవదనుని సోదరుడ సచిదానంద సాదరుడా గజపదనుని సోదరుడా సచిదానంద సాదరుడా గజవదనుని సోదరుడ సచిదానంద సాదరుడా గజపదనుని సోదరుడా సచిదానంద సాదరుడా వీరబాహు రక్షక వీరభద్ర పోషక వేగమమ్ము కావర తారకాది శిక్షక వీరబాహు రక్షక వీరభద్ర పోషక వేగమమ్ము కావర తారకాది శిక్షక తారకాది శిక్షక తారకాది శిక్షక బ్రహ్మ చేసినటువంటి ఈ స్తుతిని విని శంకరపుత్రుడైనటువంటి కుమారుడు ప్రసన్నమైనటువంటి మనస్సు గలవాడే అట్లా అభయాన్ని ఇస్తూ విమానం నుండి కిందికి దూకి పాదచారి అయ్యాడు స్వామి. ఆ సమయంలో ఆ మహాసేనాధిపతి ఒక పెద్ద అగ్నిగోళంలాగా తన కాంతులను విరజిమ్ముతూ శక్తి ఆయుధాన్ని వేల ఆయుధాన్ని చేతబట్టుకొని అటు ఇటు వేగంగా కదిలాడు. ఆ తేజస్సును చూసినటువంటి తారకుడు భలే అంతవరకు అటువంటి దృశ్యమే చూడలేదు. పాపం సంతోషించాడు. దేవతలతో యుద్ధం ఆపి నాకు సరి అయిన వాడు వీరుడా వీడు, చిన్న బొమ్మ వస్తువు ఉన్నదే నా దగ్గరికి, ఆహా ఇంటికి తీసుకుపోయి పిల్లల కోసం బాగుంటుంది, చిన్న బొమ్మ దసరా బొమ్మలాగా అనుకున్నాడు మనసులో. బాగుంది, ఇతడు ఒక వీరుడా, నేను ఇతడితో యుద్ధం చేయాలనా అని కుమారస్వామి వైపు మెల్లగా దాని దగ్గరికి వెళ్ళాడు. తారకుడి చేతిలో కూడా శివుడు అనుగ్రహించినటువంటి శక్తి ఆయుధమే ఉన్నది. కానీ కుమారుడితో యుద్ధానికి దిగుతూ దేవతలతో చెప్తున్నాడు. తారకుడు చెప్తున్నాడట, దేవతలారా మీరు సిగ్గులేని వారు, మీకు సిగ్గులేదు, మీకు ఒక చిన్న బాలకుణ్ణి నాపై యుద్ధానికి పంపుతారా, ఆడుకునేవాడు, ఈ మాత్రం మీరంతా యుద్ధానికి ఎందుకు వచ్చారు, మీరు యుద్ధానికి ఎందుకు వచ్చారు, పిల్లల్ని పంపుతున్నారా మీరు, హాయిగా మీరు ఇంట్లో ఉంటూ, ఇప్పుడు ఈ బాలుని నేను సంహరిస్తాను జాగ్రత్త, ఈ శిశుహత్య పాపం మిమ్ముల్నే చుట్టుకుంటుంది, ఎంత ముద్దుగా ఉన్నాడు వీడిని చంపేస్తాను, నలిపేస్తాను నల్లులాగా, ఈ ఆయుధాలు ఎందుకు పనికిరావు, నేను వాడిని ఊరికే చేత్తో ఇట్లా అంటా, గోటితో ఇట్లా అంటాను అంతే, ఒక ఉమ్ముతో ఉమ్మేస్తాను, అన్యాయంగా చిన్న బాలుడు బలిముద్దుగా ఉన్నాడు, పోతాడేమో, చచ్చిపోతే శిశుహత్య పాపం వస్తుంది, ఈ పాపం అంతా మీరే చూసుకోవాల్సి వస్తుంది, నాకు కాదు ఇదంతా కూడా, ఈ చిన్న బాలుకుని ఆటలాడుకునేటువంటి బాలుకుని తీసుకొచ్చారు మీరంతా, మీరు పిరికి పందలు, ప్రాణాలు రక్షించుకోవలసినటువంటి చిన్న బాలకుడు ఈ పిల్లవాడిని ఇక్కడికి మీరు తీసుకొచ్చారు, ఎక్కడో దాక్కొని కూర్చోనేవాడు ఈ యుద్ధ భయంతో
పాపం ఎక్కడో దాక్కున్న వాడిని తీసుకొచ్చారు మీరు. ఈ పిల్లవాడు ఒక అర్భకుడు, వీడు మాత్రం నన్ను ఏం చేయగలడు, గట్టిగా ఒక కేక పెడితే కివ్వమని ఏడుస్తాడు వీడు తెలుసా. భయపడుతున్నాడు పాపం, దడుచుకుంటున్నాడు, అమ్మా మమ్మీ అంటున్నాడు జాగ్రత్తగా. ఏంటిది, ఇటువంటి వాడిని తీసుకొచ్చారు, అమ్మా అమ్మా అంటున్నాడు. ఈ విధంగా కుమారస్వామిని నిందించటం వల్ల తారకాసురుడు యొక్క పుణ్యము క్షీణించింది. అట్లా క్షీణించిపోయింది కాస్త. స్వామిని దూషించాడు కదా జగన్మాత, జగన్పిత అయినటువంటి పరబ్రహ్మ రూపుని. అందుకని అక్కడ ఆ పుణ్యమంతా తగ్గిపోయింది. ఇంకా కుమారుడి మీద దూకబోతున్నాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయంతో కొట్టాడు తారకుణ్ణి. దూకుతున్నాడని చెప్పేసి అప్పటి వరకు వజ్రాయుధాన్ని గుండు సూదిలా లెక్కగట్టినటువంటి తారకుడు ఆ క్షణంలో మూర్ఛపోయాడు. అప్పుడు మాత్రం, ఎందుకంటే అప్పుడు పుణ్యమంతా క్షీణించింది, బలం తగ్గిపోయింది, స్పీడ్ తగ్గిపోయింది లోపల. అంతవరకు ఎన్ని మాటలు కొట్టినా ఏం కాలేదు, ఇప్పుడు మాత్రం కొడుతూనే మూర్ఛపోయాడు. కానీ కొద్దిసేపట్లో తేరుకొని ఇంద్రుణ్ణి శక్తి ఆయుధంతో మళ్ళీ కొట్టాడు శక్తితో. ఇంద్రుడు నేలకు పడ్డాడు. దేవతలు హాహాకారాలు చేశారు, దుఃఖించారు. ఇంద్రుడు చుట్టూ చేరారు. ఇంద్రుడు పోయాడేమో అని చెప్పేసి, అయ్యో ఇంద్రుడు పోయాడే, చచ్చిపోయాడే అని. ఇదిగాక ఇంతలో మదమెక్కి కొవ్వెక్కి తారకుడు ఆ పడినటువంటి ఇంద్రుణ్ణి కాలితో తొక్కాడు బాగా. తన్ని ఆ వజ్రాయుధాన్ని లాక్కొని దాంతోనే ఇంద్రుణ్ణి కొట్టాడు. అక్కడ ఇంకొక తప్పు చేశాడు. వాళ్ళ ఆయుధంతోనే వారిని కొట్టకూడదు అని ఉంది, ఒక నియమం ఉన్నది ఇక్కడ. ధర్మ విరుద్ధమైంది ఇది. వేరే ఆయుధంతోనే కొట్టాలి శత్రువుని, వాళ్ళ ఆయుధంతో కొట్టకూడదు అంటారు ఇక్కడ. ధర్మ విరుద్ధమైనటువంటి ఆ కర్మ తారకాసుడి వినాశానికి కారణమైంది అక్కడ. ఎప్పుడు ఇంద్రుడి యొక్క ఆయుధంతోనే వజ్రాయంతోనే ఇంద్రుడిని ఎప్పుడు కొట్టాడో, ఇంద్రుణ్ణి ఎప్పుడు తన్నాడో, ఆ ఆయుధంతో ఎప్పుడు కొట్టాడో, ధర్మ విరుద్ధంగా ఉన్నట్టుండి వాళ్ళు ఇంకా పుణ్యమంతా క్షీణించిపోయింది. తారకుడి ఆ అధర్మ కృత్యాన్ని చూసి కోపం తట్టుకోలేక వీరభద్రుడు త్రిశూలంతో సమరించిపోయాడు. త్రిశూలం వేసుకొని వచ్చాడు సంహరిస్తానని. కుమారస్వామి వీరభద్రుని భుజం తట్టి, ఉండు నాయన, నువ్వు ఎందుకు పోతావు, కాస్త ఉండు, ఎందుకు ఇంత కోపం నీకు, ఇప్పుడే కాదు దాని టైం వస్తూ ఉన్నది, ఉండు మా అప్పుడే ఓపారి చెప్పాను, మళ్ళీ నా ముందర నీకెందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు, నేను వచ్చాను కదా అని కుమారస్వామి మెల్లగా భుజం తట్టి నివారించాడు వాడి యొక్క కోపాన్ని. అట్లా వీరభద్రుడిని ఆపి కుమారస్వామి శివుడి పాదాలను స్మరించాడు. శంభో మహాదేవ నమ శివాయ అని అంటూ తారకాసురుణ్ణి వధించాలనేటువంటి సంకల్పాన్ని తీసుకున్నాడు. శివ నమ శివాయ అని అంటూ, హర 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 మహాదేవ అంటూ 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 అట్లా సంకల్పాన్ని చేసుకుంటూ ఓం నమ శివాయ అని అంటూ 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 ఆ మహాతేజశాలి మహాబలశాలైనటువంటి కార్తికేయుడు భీకరంగా గర్జించి మహాకాలుడు మాదిరిగా తారకాసుడితో యుద్ధం చేశాడు, ప్రారంభం చేశాడు యుద్ధం. అప్పుడు దేవతలు గణాలు చుట్టూ చేరి జయ ధ్వనితో కుమారస్వామి శక్తిని రెట్టింపు చేశారు. జయ 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 అంటున్నారంతా. కుమారస్వామికి జయ జయ, జయం జయం అని అంటున్నారు. దేవతలంతా స్తోత్రాలు చేస్తున్నారు. తారకాసుడికి కుమారస్వామికి మహాయుద్ధం జరిగిందయ్యా. అందరూ కూడా నోళ్లు తెరుచుకొని చూస్తున్నారు. చూస్తూ ఉండగానే వారిద్దరు యొక్క శక్తులను ఆ శక్త్యాయుధాలతో యుద్ధం చేస్తూ ఒకరినొకరు కొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు సింహంలాగా దూకారు. ఇదేంటి బాలుడు కాదు, ఇది ఇక్కడ భయంకరమైనటువంటి రూపంతో ఉన్నాడక్కడ.
ఈ చిన్న బాలుడాగానే భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. వైతాళిక కేచర పాపాంత పాపంత మొదలైనటువంటి యుద్ధ ప్రక్రియలు ఇవంతా కూడా వేరే వేరే నైపుణ్యాలు. ఇది శక్తితో ఆ శక్తిని కొడుతూ పరస్పరం యుద్ధం చేసుకుంటున్నారు. అది ఒక శక్తిని, ఇది ఒక శక్తిని. ఈ యుద్ధాన్ని చూస్తున్నటువంటి దేవతలు కుమారస్వామి శక్తిని తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుసు కదా. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో కొంతమంది కుమారస్వామి శక్తి తెలియదు కొంతమందికి. అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, ఎక్కడ గెలుస్తాడు చిన్నపిల్లకాయ వీడు అనుకున్నారు. యుద్ధం చూశారు, అక్కడక్కడ అనుమానం కూడా వచ్చింది. వారిలో ఈ ఆలోచన వస్తూ ఉండగానే ఈ తారకాసురుణ్ణి ఈ యుద్ధంలో ఈ కుమారుడు సంహరిస్తాడు, మీరు ఆలోచన మాని సుఖంగా ఉండండి, మీకోసం శంకరుడు పుత్ర రూపాన్ని ధరించి ఉన్నాడు అని అక్కడ అశరీరవాణి పలికింది. మళ్ళీ ఎందుకయ్యా ఇంత అనుమానపడుతున్నారు దేవతల్లారా? ఇప్పుడు జరుగుతుంది సంహారం. ఇప్పుడు అసలు పుట్టిందే అందుకని, అసలు ఎందుకు తెలియటం లేదు మీకు? కుమారస్వామి యుద్ధం చేస్తూనే ఈ మాటలంతా వింటున్నాడు, ఆనందించాడు. యుద్ధం కొనసాగింది. ఎంతసేపటికి తారక వధ జరగపోలేదు, ఇంకా జరగలేదు. దేవతలకి ఇంకా బాగా చింత చేస్తున్నారు, యోచన చేస్తున్నారు, భయపడుతున్నారు. సూర్యుడు వెలబలబోయాడు, ఏమవుతుందో భూమి కంపించింది. ఇంతలో కుమారుడంటే విశేషమైనటువంటి ప్రీతిగా ఉండేటువంటి హిమవంతుడు మొదలైన పర్వతరాజులు అక్కడికి వచ్చారు. అందరూ కూడా అక్కడికి వారిని అందరినీ కూడా చూసి ఓదారుస్తూ కుమారస్వామి అందరూ భయపడుతున్నారు, దేవతలంతా భయపడుతున్నారు. మాకిద్యతాం మకాభాగ మా చింతాం కుర్వతాం నగాగ ఘాతయామద్య పాపిష్టం సర్వేషాం ప్రపశ్యతాం ఏవం సమాశ్వాస్య తదా పర్వతాన్ నిర్జరాన్ గణాన్ ప్రణమ్య గిరిజాం శంభుం ఆదదే శక్తి ప్రభాం. మహాత్ములైనటువంటి పార్వతీదేవి దుఃఖించకుండుగాక, ఓ పర్వతరాజులారా, మీరెవరు కూడా చింతించకండి. మీరు చూస్తూ ఉండగా ఇప్పుడు ఈ పాపాత్ముని నేను సంహరిస్తాను అని ఆ పర్వతాలను, దేవతలను, గణాలను ఓదార్చుతున్నాడు అందరినీ కూడా. మీరెవరు భయపడద్దండి. మీరు ఆ పార్వతీ పరమేశ్వరులకు మనస్సులోనే నమస్కారం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆ శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. దేవరక్షకుడైనటువంటి ఆ మహాప్రభు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచి శక్తితో తారకాసురుణ్ణి కొడుతూ ఉన్నాడట. ఒక్క దెబ్బకు కొట్టేశాడు మొత్తం. కుమారస్వామి దెబ్బకు తారకాసురుడు నేలగూలి మరణించాడు. జై కుమారస్వామికి జై జై హరోహర, జై జై కుమారస్వామికి జై హరోహర హరోహర హరోహర. నేలగోలినటువంటి తారకాసురుణ్ణి కుమారస్వామి మళ్ళీ కొట్టలేదు. ఒకటే పరిమంతే, ఒకే దెబ్బ. ఇంత కథ జరిగిందండి ఇన్ని రోజులు. ఒక్కరోజు ఒక దెబ్బ కొట్టింటే బాగుండు కదా. ఇన్ని రోజులు జరగాల, ఇంత కథాంతరం కావాలా, ఇంత పొడవు, ఇన్ని పాటలు, ఇన్ని శ్లోకాలు. అయ్యో ఇంత కష్టం ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. ఇంతమంది దేవతలు వీళ్ళు పరిగెత్తి రావటము. ఒక్క దెబ్బ ఊరికే అట్లా కొట్టేసింటే బాగుండు కదా. అప్పుడే కుమారస్వామి ఒక్క దెబ్బ కోసం ఇంత కావాలన్నా. తారక వధ చూసి కొందరు రాక్షసులు రక్షించు అని కుమారస్వామి కాళ్ళు పెట్టుకున్నారు. భయపడ్డారు అందరూ కూడా. కొందరు పాతాళంలో దాక్కున్నారు.
కొందరిని దేవతలు పట్టి సంహరించారు, కొంతమంది అదే సమయం అని చెప్పేసి ఇట్లా రాక్షస సైన్యం అంతా చల్లా చెదురైతూ ఉన్నది. దేవతలంతా సంతోషించారు. శివుడు పార్వతీదేవితో కలిసి అక్కడికి వచ్చారు. చూస్తున్నారంతా కూడా. పార్వతీ అమ్మవారు ప్రేమతో కుమారస్వామిని ముద్దాడి తన ఒడలో కూర్చోబెట్టుకుంది. హిమవంతుడు తన బంధువులతోనూ అనుచరులతోనూ సహా పర్వతాలతోనూ సహా కలిసి శివుణ్ణి పార్వతిని గుహస్వామిని స్తుతించారు. అందరూ దేవతలు పుష్పవృష్టి కురిపించారు, స్తోత్రం చేస్తున్నారు. మహర్షులు మంత్రాలు చదివారు, గంధర్వులు స్తోత్రాలు చేశారు. మహావిష్ణు ఆప్యాయంగా కుమారస్వామి తల నిమిరాడు. బ్రహ్మ వేదం చదువుతూ హారతి పెట్టాడు, తానే స్వయంగా హారతి పెట్టాడు. తర్వాత శివుడు సపరివార సమేతంగా కైలాసం చేరాడు. దేవేంద్రుడు కుమారస్వామి దయవల్ల నిష్కల్మషము శత్రురహితము అయినటువంటి స్వర్గరాజ్యాన్ని పొందాడు. జై జై కుమార స్వామికి. తారక సంహారమైన తర్వాత కొన్ని రోజులకు కుమారస్వామి కుశస్థలి తీర్థాన్ని చేరి అక్కడ క్షిప్రా నదిలో తన శక్తి ఆయుధాన్ని విసిరాడు. ఒక్కసర్యం ఆ ఆయుధం క్షిప్రా నదిలో ఒక మహాబిలాన్ని చేసింది అక్కడ లోపలికి. ఆ బిలం పాతాళం దాకా పోయి పాతాళాన్ని భేదించి అక్కడ దాక్కొని ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహారం చేసింది. ఇంకా కొంతమంది దాక్కున్నారు కదా, పరిగెత్తిపోయారు. ఆ వేలాయుధం చేసినటువంటి బిలం నుండి పాతాళ గంగ పుట్టికి వచ్చింది అని చెప్తారు. తపస్సులైనటువంటి మహామునులు ఆ గంగలో స్నానం చేసి అందరూ తరించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా శక్తిభేద తీర్థం అనేటువంటి పేరు వచ్చింది ఆ స్థలానికి. పుష్కరుడు సమస్త తీర్థాలు, తీర్థదేవతలు, నదీ దేవతలు, జలదేవతలు, వరుణదేవుడు అందరూ కూడా కోట్ల కోట్ల సంఖ్యలో ఆ తీర్థంలో వచ్చి కలిశారు అందరూ కూడా. అందువల్ల ఆ తీర్థానికి కోటి తీర్థం అని పేరు వచ్చింది. కోటి తీర్థం అని వచ్చింది. బ్రహ్మ ఆ స్థానంలో కోటి తీర్థేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. బ్రహ్మ ప్రతిష్ఠ చేసినటువంటి శివ ప్రతిష్ఠ. కోటి తీర్థంలో చేసే పుణ్యకర్మకు కోటి రెట్ల ఫలం సిద్ధిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ స్కందుడు వాళ్ళందరినీ అనుగ్రహించాడు. కుమారస్వామి కోటి తీర్థేశ్వర లింగానికి అర్చన చేస్తూ అక్కడే నివాసం ఉండిపోయాడు. క్రౌంచుడనే పర్వతరాజు బాణాసురుడిచే పీడింపబడిన వాడై కుమారస్వామిని ఆశ్రయించాడు. ఈ బాణాసురుడు కూడా ఆ తారకాసురుడి పరివారంలోనే వాడే. ఇంకా శేషం ఉన్నది ఇక్కడ. యుద్ధ సమయంలో కుమారస్వామి ఆ బాణాసురుణ్ణి బలంగా కొట్టాడు, కానీ ఆ దెబ్బకు తట్టుకోలేక వీడేం చేశాడు, పారిపోయాడు అక్కడి నుంచి. ఎక్కడ దాక్కున్నాడు? క్రౌంచ పర్వత శిఖరాన్ని దాక్కున్నాడు అక్కడ. అందుకని అక్కడ నుగ్గు నుగ్గు చేసి అక్కడ ఏర్పడినటువంటి గుహలో తలదాచుకున్నాడు. అక్కడ ఆ సమయంలో అక్కడ ఉండినటువంటి వాణ్ణి క్రౌంచుడిని స్వామి సంహరించేశాడు. అక్కడ ఆ క్రౌంచుడిని హింసిస్తూ క్రౌంచుడిని హింసిస్తూ ఉండేవాడు. అందుకని ఆ క్రౌంచుడు కుమారస్వామికి నమస్కారం చేస్తూ ఆ క్రౌంచుడు అనేటువంటి వాడిని హింసన చేస్తూ ఉండేవాడు ఈ రాక్షసుడు. ఆ క్రౌంచుడు కుమారస్వామికి నమస్కారం చేశాడట, స్తుతి చేస్తున్నాడు. ఎందుకంటే ఆ తారకాసుడి నుంచి వచ్చిన సైన్యం ఇంకా కాస్త మిగిలినటువంటి రాక్షసులంతా వచ్చి దాక్కున్నారు ఇక్కడ ఈ క్రౌంచ పర్వతంలో. ఆ క్రౌంచుడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే క్రౌంచ పర్వతాన్ని బిలంగా కొట్టి నరికి దాని లోపల వెళ్ళారు. అందుకని అది హింసలాగా అయిపోయింది ఆ రాక్షసులు చేసేటువంటిది. అప్పుడు ఆ క్రౌంచుడు స్వామిని గురించి ప్రార్థన చేస్తున్నారు. నాద ప్రియా దేవ క్రియా యోగాశ్రయ లోక ప్రియ నాద ప్రియా దేవ క్రియా
ప్రియ నాద ప్రియ యోగాశ్రయ లోక ప్రియ జల జనయన నమిత చరణ దురిత శమన హృదయ మిలన జల జనయన నమిత చరణ దురిత శయన హృదయ మిలన జల జనయన నమిత చరణ దురిత శమన హృదయ మిలన జల జనయన నమిత చరణ దురిత శమన హృదయ మిలన లలిత గమన హసిత వదన లలిత రమణ హసిత వదన యజ్ఞ భరణ విజ్ఞ శరణ యజ్ఞ భరణ విజ్ఞ శరణ నాద ప్రియ వేద క్రియా వేద క్రియా యోగాశ్రయ లోక ప్రియా నాద ప్రియా దేవ క్రియా యోగాశ్రయ లోక ప్రియా పక్షివాక సర్పదేక గుగదేక నైగ మోగ 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 విభూషిత కుక్కుటేశ ద్విజ విభావిత షణ్ముఖేశ ధ్వజ విభూషిత కుక్కుటేశ ద్విజ విభావిత షణ్ముఖేశ నాద ప్రియ దేవ ప్రియ యోగాశ్రయ లోక ప్రియ నాద ప్రియ దేవ ప్రియ యోగాశ్రయ లోక ప్రియ హిమతనూజ లలితాంగ శివమకోజ భూషితాంగ హిమతనూజ లలితాంగ లాలితాంగ భూషితాంగ హిమతనూజ లాలితాంగ శివమనోజ భూషితాంగ హిమతనూజ లాలితాంగ శివ మనోజ భూషితాంగ సాధు వినుత సామ విదిత సాధు వినుత సామ విదిత సచ్చిదానంద పాహి స్కంద సచ్చిదానంద పాహి స్కంద నాద ప్రియ వేద క్రియా యోగాశ్రయ లోక ప్రియా నాద ప్రియా దేవ క్రియా యోగాశ్రయ యోగాశ్రయ క్రౌంచ పర్వత క్రౌంచుడి ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి కుమారుడు తన వేలాయుధాన్ని చేతబట్టి మనస్సులో శివుణ్ణి స్మరించి ఈడు దాక్కున్నాడే బాణాసురుడిపై యుద్ధం ప్రకటించాడు. ఆ ఘోర యుద్ధంలో కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని భేదించి లోపల భేదించి ఆ రాక్షసుణ్ణి మొత్తం సపరివార
సపరివారంగా బయటకు తీశాడు. లోపల ఉండినటువంటి ఎంతమంది ఉన్నారో ఆ అన్ని భూతాల్ని, అన్ని రాక్షసుల్ని బయటకు తీసి వాళ్ళందరినీ కూడా వరుసగా సంహరించాడు. అప్పటి నుండి కుమారుడికి క్రౌంచధారణ, క్రౌంచ సఖ అనే పేర్లు వచ్చాయి. అక్కడ కుమారస్వామికి క్రౌంచుడికి కూడా ఇక నిర్భయంగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పంపించేయడం అని చెప్తారు. అక్కడ కుమారస్వామి ఆ క్రౌంచ పర్వత సమీపంలోనే ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర అనేటువంటి పాపాలను హరించేటువంటి 3 శివలింగాలను కూడా ప్రతిష్ఠ చేశారు. తర్వాత స్కందుడు జయస్తంభం అనేటువంటి క్షేత్రానికి సమీపంలో స్తంభేశ్వరుడు అనేటువంటి పేరు గల శివలింగాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్టలో దేవతలందరూ కూడా పాల్గొన్నారు. ఆ శివలింగానికి అనేక మహిమలున్నాయి. ఆ స్తంభేశ్వరుడిని అర్చించేటువంటి భక్తులకు కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయని చెప్తారు. స్వయంగా స్కందుడే అటువంటి వరాన్ని ఘోషించాడు. ఇక్కడ శివస్థాపన అయిన తర్వాత కుమారస్వామి దేవతలతో కలిసి కైలాసానికి వెళ్ళిపోతూ ఉండగా ఆదిశేషుడి కుమారుడైనటువంటి ఆ కుముదుడు ప్రలంభాసురుడి నుంచే పీడింపడిన వాడే కుమారస్వామిని శరణు కోరారు. ఇక్కడ ప్రలంభుడు కూడా ఆ తారకుడు యొక్క అనుచరుడే కదా. వీడు కూడా యుద్ధం నుండి పారిపోయి నాగలోకంలో తలదాచుకున్నాడు. అక్కడ నాగుల్నంతా పీడిస్తున్నాడు. ఇక్కడ వీడు పర్వతాలని పీడిస్తే బాణుడు వీడు నాగుల్ని పీడించాడట. ఈ కుముదుడు కుమారస్వామిని చాలా స్తోత్రం చేశాడు. ఇక్కడ హరోహర హరోహర స్కందనక హరోహర వేలనక హరోహర వేలనకు గరోగరావడి వేలనకు గరోగరా వేలనకు హరోహర వేలనకు హరోగర స్కందనకు హరోగర గనక హరోగర కందనకు హరోగర మురుగనకు హరోగర భో స్వామిన్ గురుగుగ స్వామిన్ స్వామిన్ గురుగుగ స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ భో స్వామిన్ గురుగుగ స్వామిన్ స్వామిన్ గురుగుగ స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ స్కందనకు హరోహర మురుగనుకు హరోహర కందనుకు హరోహర మురుగనుకు హరోహర భో స్వామిన్ గురుగుగ స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ అంతర్యామిన్ మయూరగా భో స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ కుముదోహం త్వాం శరణం యామి కుముదోహం త్వాం శరణం యామి దేవం చాన్యం నహి జానామి దేవం చాన్యం నహి జానామి చరణం తే హృది కలయామి చరణం తే హృది కలయామి దైవమూర్తిం భావయామి తవైవమూర్తిం భావయామి దైవమూర్తిం భావయామి దైవమూర్తిం భావయామి అభో స్వామిన్ గురువర స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ భో స్వామిన్ గురుగుగ స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ ధ్యాయోధ్యానం త్వం హి సదా జయోధ్యానం త్వం సదా ధ్యాయోధ్యానం త్వం హి సదా జయోధ్యానం త్వం హి సదా శివజామర సన్నుత పాద శివజామర సన్నుత పాద శివజామర సన్నుత పాద శివజామర సన్నుత పాద ఆశ్రిత మధమాం సంరక్ష ఆశ్రిత మధమాం సంరక్ష సచ్చిదానంద ధృత దీక్ష సచ్చిదానంద ధృత దీక్ష భో స్వామిన్ గురుగుగ స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ స్వామిన్ గురుః స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ హరోహర హరోహర స్కందనకు హరోహర గనక
அரோகரா குமரனுக்கு அரோகரா வேலனுக்கு அரோகரா அரோகரா அபோபோ ஸ்வாமின் குருகுஹ ஸ்வாமின் அந்தரியாமின் மயூரகாமின் அபோபோ ஸ்வாமின் குருகுஹ ஸ்வாமின் அந்தரியாமின் மயூரகாமின் ஹரோஹர 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 கந்தனுக்கு ஹரோஹர கந்தனுக்கு ஹரோஹர முருகனுக்கு ஹரோஹர வேலனுக்கு ஹரோஹர ஹரோஹர அபோபோ ஸ்வாமின் குருகுஹ ஸ்வாமின் அந்தரியாமின் மயூரகாமின் அபோபோ ஸ்வாமின் குருகுஹ ஸ்வாமின் அந்தரியாமின் மயூரகாமின் அந்தரியாமின் மயூரகாமின் அந்தரியாமின் மயூரகாமின் அந்தரியாமின் மயூரகாமின் அந்தரியாமின் மயூரகாமின் அந்தரியாமின் மயூரகாமின் அந்தரியாமின் మయూరగామిన్ స్వామి అంతర్యామి మయూరంపై సంచరించేవాడా కుముదుడు అనే నేను నిన్ను శరణు వేడుతున్నాను. నాకు వేరే దేవుళ్ళు తెలియదు. నీ చరణాలను హృదయంలో ధరిస్తున్నాను. నీ మూర్తిని భావన చేస్తున్నాను. ధ్యానించదగిన వాడిని, ధ్యానానికి కూడా నువ్వే. ధ్యానించదగిన వాడివి నువ్వే, ధ్యానానికి కూడా నువ్వే. ఓ శివపుత్ర, దేవతలచే నమస్కరింపబడిన పాదాలు గలవాడా, సచ్చిదానందంలో ధరించిన దీక్ష గలవాడా, ఎప్పుడూ సచ్చిదానందంతోనే ఉండేటువంటి వాడా, ఆశ్రయించిన నన్ను రక్షించు, నన్ను రక్షించు. అభోభో స్వామిన్ గురుగుహ స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్. ఓ స్వామిన్ గురుగుహ స్వామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ మయూరగామిన్ అంతర్యామిన్ మయూరగామిన్ అంతర్యామిన్ మయూరగామిన్. కుముదుడు యొక్క స్తోత్రానికి మెచ్చుకొని కుమారుడు శివస్మరణ చేసి తాను ఉంచోటు నుండి ఆ ప్రలంభుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడు. శక్తి ఆయుధాన్ని విసిరాడు. అక్కడ ఆ ఆయుధం పెద్దగా శబ్దం చేస్తూ ఆకాశంలో ఆ ఉల్కన్లాగా ఎగిరిపోయింది. ఉల్కాపాతం అంటాం, ఆ విధంగా ఎగురుతూ ఎలాంటి కష్టమైన పని అయినా తేలిగ్గా చేసేటువంటి ఆ శక్తి ఆ ప్రలంభుడిని, వాడి 10,000 మంది సైన్యంతో ఉన్నాడట అక్కడ. ఆ 10,000 మంది సైన్యాన్ని కూడా భస్మం చేశాడు. తిరిగి కూడా స్కందుణ్ణి మళ్ళీ భస్మం చేసి మళ్ళీ తిరిగి స్కందుణ్ణి చేరుకుంది ఆ యుధం. ఈ కార్యానికి ఈ కుమారస్వామి మిత్రుడైనటువంటి వాసుకి చాలా సంతోషించింది. నాగులంతా ఎందుకు అంత సంతోషం అంటే దీని నుంచి ఏం చెప్తా. అందుకని స్వామి చుట్టూ నాగులు ఉంటాయి, కారణం ఇదే. వాళ్ళని రక్షించాడు అని. స్వామి మిత్రమా, నా అవసరం ఏదన్నా ఉంటే చెప్పు, నాకు సెలవి చేస్తున్నాను. ఏ సమయంలో అయినా సరే నేను నీ దగ్గర ఉంటున్నా. నేను నీ పనంతా నేను చేసి పెడతాను. కావాలంటే నీ భక్తులందరినీ రక్షించుకుంటాను. ఆ చేతనైంది నేను చేస్తాను. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేటప్పుడంతా నాగులకు కూడా పూజ చేయటం కారణం. ఆ నాగస్వామిని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అంటుంటారు. నేరుగా సుబ్రహ్మణ్యానికి చేయకపోయినా నాగులకు చేసినా చాలు అని. అప్పుడు సుబ్రహ్మణ్యుడు సమయం వచ్చినప్పుడంతా నేను చెప్తాలే అని అంటూ కుముదుడు ఆ స్కందస్వామికి నమస్కారం చేసుకొని నాగలోకానికి వెళ్ళాడు. అప్పుడు జరిగిన ఈ దివ్యమైనటువంటి ఘట్టాలను చూసి దేవతలకు కుమారస్వామిని నానా విధాలుగా, దేవతలందరూ చేరుకొని కుమారస్వామిని నానా విధాలుగా ప్రార్థన చేశారు. అఖండమైనటువంటి స్తోత్రాలు చేస్తున్నారు. మహామహా పర్వతాలు, చిన్న చిన్న కొండలు, ఇక్కడ గుట్టలు, రాళ్ళు కూడా కుమారస్వామిని స్తోత్రం చేశాయి. ఆ కుమారస్వామి ఈ పర్వతాలను కూడా చూసి చాలా సంతోషించి వాళ్ళందరికీ కూడా అట్లా చెప్తున్నాను. ఇమే సర్వే పర్వతాహి పూజనీయా
తపస్విభిః కర్మిభిర్జ్ఞానిభిశ్చైవ సేవ్యమాన భవిష్యత. ఓ పర్వతాలారా, మీరందరూ తపస్సులచే పూజింపదగిన వారు. ఇకపై కర్మిష్ఠులు జ్ఞానులు కూడా మిమ్మల్ని సేవించుదురుగాక. శంభోర్విశిష్ట రూపాణి లింగ రూపాణి చైవహి భవిష్యత న సందేహః పర్వత వచనాన్మమ. ఓ కొండల్లారా, నా మాట వల్ల మీరందరూ శివలింగాకారాన్ని పొందుతున్నారు. పర్వతమంటే శివలింగము, సందేహం లేదు. నా మాతామహుడు పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు తన శక్తిని ఇంకా పెంచుకొని మహాత్ముడై తపస్సులు చేసే వారికి ఫలాలను అనుగ్రహించేవాడవుతాడు అని ఈ విధంగా ఆ పర్వతాలకు వరాలను అనుగ్రహించాడు స్వామి. ఈ సమయంలో అక్కడే ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కుమారస్వామిని సమీపించి, స్వామి ఒకసారి కైలాసకి మనం వెళ్ళొస్తామా, వెళ్ళొద్దాం మనమంతా అన్నారట. స్కందుడు అందరికి అంగీకరించి చెప్తూనే దేవతలంతా మహో ఉత్సాహంతో సంతోషంతో ఆ కుమారస్వామిని కైలాసానికి మళ్ళీ తీసుకొస్తున్నారు. కుమారుడు విమానం దిగి సింహాసనాన్ని అలంకరించాడు. అక్కడ ఆ శివపార్వతుని నమస్కారం చేశాడట. ఆ సంతోషానికి తట్టుకోలేక అమ్మవారు ఆ కుమారస్వామిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. శుభం వల్లీ వల్లభ మాం పాహి సేనానాయక మాం పాహి 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 మాం పాహి మాం పాహి మాం పాహి సుబ్రహ్మణ్య మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి సుబ్రహ్మణ్య మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి సుబ్రహ్మణ్య మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి సుబ్రహ్మణ్య మాం పాహి వల్లీ వల్లభ మాం పాహి సేనానాయక మాం పాహి వల్లీ వల్లభ మాం పాహి సేనానాయక మాం పాహి మాం పాహి మాం పాహి. ప్రలంభవద అయిన తర్వాత దేవతలందరూ చాలా ఉత్సాహంతో కుమారస్వామిని కైలాసానికి తీసుకొచ్చారు. కుమారుడు విమానం దిగి సింహాసనాన్ని అలంకరించి అంతకుముందేనే తల్లిదండ్రులైనటువంటి స్వామిని పార్వతిని నమస్కారం చేశాడు. తాను సింహాసనాన్ని కూర్చోకు ముందుగానే ఆ సమయంలో ఆ కుమారుణ్ణి ఎత్తుకొని స్వామి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడట. కూర్చోబెట్టుకుంటూ సంతోషించాడు. రాక్షస వధ అయిపోయింది కదా అని. శివుడు షణ్ముఖుడి 6 ముఖాలను ప్రేమతో ముద్దాడాడట. 6 ముఖాలు కనపడ్డాయి స్వామికి. 6 ముఖాలను ఎప్పుడు 6 ముఖాలతో ఉండడు, ఎప్పుడు కావాలని అప్పుడు మాత్రమే కనపడుతూ ఉంటాయి. శివుడు కాబట్టి 6 ముఖాలు కనపడ్డాయి, శివుడికి కనిపించాయి. 6 ముఖాలను ముద్దు చేసుకుంటూ దేవతలు ఆ శివ పరివారాన్ని స్తుతించి
వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థలాలకు వెళుతూ ఆ శివుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. శివోపి శివయా సార్థం శివోపి శివయా సార్థం సగణగ పరమేశ్వరగ సగణగ పరమేశ్వరగ కుమారేణ యుతః ప్రీత్యో వాస తస్మిన్ గిరౌ ముదా కుమారేణ యుతః ప్రీత్యో వాస తస్మిన్ గిరౌ ముదా. శివుడు పార్వతితోనూ కుమారస్వామితోనూ గణాలతోనూ కూడినవాడై ఆ కైలాస పర్వతంలో ఆనందంగా నివసిస్తున్నాడు. ఆ సమయంలో స్వామి సర్వలోక గురువు కదా, స్వామిని స్తుతిస్తూ